హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గడి కష్టాలు. ఈరోజు బిగ్ బాస్ 9 గురించి, ఈరోజు జరిగిన గేమ్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు రీతు చౌదరి ఎందుకు వచ్చిందండి? ఇండిపెండెంట్గా ఆడట్లేదు అని చెప్పేసి ఇప్పుడు వరకే అంటూనే ఉన్నాం. తను డిమాండ్ పవన్ సహాయం తీసుకోవచ్చు, ప్రతి ఒక్క సహాయం తీసుకుంటున్నారు. దాని ప్రకారంగానే రీతు చౌదరి గారు కూడా ఆవిడ కూడా సహాయం తీసుకుని ఆడొచ్చు డిమాండ్ పవన్తో. ఇప్పుడు ఆవిడకి నిరూపించుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా ఎవరిని గెలిపించడానికి వాళ్ళిద్దరూ ఆమె మీద స్కెచ్ చేశారు. అది ఆమెకు తెలియలేదు. అలా అని చెప్పేసి నాకు తెలిసి బర్నీ గారిని మరొక కౌశల్ని చేస్తారనిపిస్తుంది. దీనికి మీరు అగ్రి అవ్వాల్సింది. కౌశల్ ఆర్మీ అని చెప్పేసి మన ఫస్ట్ బిగ్ బాస్, సెకండ్ బిగ్ బాస్ ఏదో ఉంది సంథింగ్. ఆ బిగ్ బాస్లో కౌశల్ ఆర్మీ అని చెప్పేసి ఆయన్ని అందరూ కలిసి ఒక్కళ్ళే టార్గెట్ చేస్తే ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అలాగే ఇప్పుడు కూడా నాకు బర్నీ గారిని అలాగే చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు 5 ఎత్తులు వేసుకొని ఏదైనా చేసుకోవచ్చు, కానీ రీతుకి వాళ్ళు ముగ్గురు సమానంగా కాంపిటీషన్ కదండి. ఏం కూడా ఆమె ఓన్ బ్రెయిన్తో ఆడుకోకుండా వీళ్ళిద్దరు ఉంటే నాకేదో సహాయం చేస్తారు. ఇంకెక్కడండి సహాయం చేసేది? ఇంకెక్కడ? నెక్స్ట్ వీక్ నుంచి అందరూ నామినేట్ అయ్యే ఉంటారు. ఎవరు ఇంక నిన్ను కాపాడేది? ఏమన్నా నువ్వు ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా కాపాడేది ఎవరన్నా ఉందా? లేదు. నీకు నచ్చకపోతే నీ గేమ్ నచ్చితేనే జనాలు ఇక్కడ ఉంచుతారు. గేమ్ నచ్చకపోతే జనాలు ఇంటికి పంపించేస్తారు. అలాగే నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడకుండా నాకు కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాడు, వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు. అది గమనించుకోకుండా బర్నీ గారి మీదకి అందరూ కలిసి బర్నీ గారి మీదకి వెళ్ళండి. ఆయన మరో కౌశలే కూర్చుంటాడు. మీకు ఇది తెలియట్లేదు. ఆయన సీరియల్స్లో ఎంత విలన్గా ఉండి ఎంత సోమిడిగా ఉన్నాడంటే అందరూ చాలా ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా చాలా ఆయనకి మంచిగా సపోర్ట్ నడుస్తుంది. దాని ప్రకారంగా ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నుంచి దున్ని పడేస్తున్నాడు ఆయన. అది ఎందుకు గమనించుకోవట్లేదు? రీతు గారు మీరు ఇప్పుడైనా మేల్కొనకపోతే నెక్స్ట్ వీక్ ఇంటి దారి పడతారు. సపోర్ట్ ఇంకెన్నాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ అలాగే వెళ్ళండి. గేమ్ అనేది ఆడుకోకుండా అలాగే వెళ్ళండి. మీ గోతులు మీరు చదువుకున్నట్టే. గేమ్ మీద ఇప్పటికైనా ఇండివిజువల్ గేమ్ ఫోకస్ చేస్తే మీరు ముందుకెళ్తారు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, కామెంట్ కూడా చేయండి.